హలో అండి, ఐరావతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం హెర్బల్ హోమ్ రెమెడీ ఫర్ ఆల్కహాలిజం గురించి తెలుసుకుందాం. ఆల్కహాలిజం కూడా ఒక టైప్ ఆఫ్ క్రోనిక్ డిజీజే. ఆ పర్సన్కి ఆల్కహాల్కి మొత్తం అడిక్ట్ అయ్యి ఉంటాడు. అందువలన తన రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఆల్కహాల్ని ఎక్సెసివ్ అమౌంట్స్లో కన్జ్యూమ్ చేసుకుంటాడు. కానీ దాని వలన తనకు తాను హామ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ లవ్డ్ వన్స్ని కూడా చాలా ఇబ్బంది పెడతారు. సో ఈ ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇది మన బ్రెయిన్ సెల్స్కి కూడా హామ్ చేస్తుంది. సో ఎక్కువ తాగడం వల్ల హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ వీడియోలో నేను న్యాచురల్గా ఈ ఆల్కహాలిక్ పర్సన్స్ని ట్రీట్ ఎలా చేయొచ్చో చెప్తాను. బట్ ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ ఇన్స్టెంట్ సొల్యూషన్ అయితే కాదు. ఇన్స్టెంట్గా మనం ఏది తగ్గించలేం కూడా. కొన్ని డేస్ ఆర్ మంత్స్ పడుతుంది రిజల్ట్స్ రావడానికి. సో నేను ఈ వీడియోలో ఓవరాల్గా 9 రెమెడీస్ షేర్ చేసుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ రెమెడీ వచ్చేసి ఈ ఆల్కహాలిజంకి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే డయట్లో ఎక్సెసివ్గా గ్రేప్స్ తినడం. ఇది ఒక మంత్ వరకు తిని చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టడీ ప్రకారం ఈ గ్రేప్స్ కూడా కాన్స్టెంట్గా తినడం మొదలు పెడితే ఇవి న్యూరాన్స్ని ఆల్కహాల్ టేస్ట్ని డిమాండ్ చేయకుండా కంట్రోల్ చేస్తాయంట. నెక్స్ట్ యాపిల్స్ తినడం వల్ల కూడా ఎక్కువ హెల్ప్ చేస్తుంది ఆల్కహాలిక్ పర్సన్స్కి. సో ఆల్కహాలిక్స్ వాళ్ళకి బాడీ నుంచి నిషాని లేదా మత్తుని వదిలించుకోవడానికి ఈ యాపిల్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. మన బాడీని మత్తు అలవాటు నుండి తప్పించడానికి ఈ యాపిల్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 4 to 5 డేట్స్ తీసుకొని, ఖర్జూర పండ్లు తీసుకొని ఒక ½ గ్లాస్ ఆఫ్ వాటర్లో నానబెట్టి రోజుకి 2 times అలా తీసుకోండి. ఇది ఆల్కహాలిజంని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆల్కహాల్ క్రేవింగ్స్ని ఆపుతుంది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి 3 tablespoons కాకరకాయ ఆకుల జ్యూస్, ఇంకా 1 glass బటర్ మిల్క్, ఈ రెండు మిక్స్ చేసుకొని ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతో తాగండి. ఇది ఆల్కహాలిజం వాళ్ళకి ఎఫెక్టివ్గా ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఇవన్నీ పక్కకు పెడితే, ఈ పైన చెప్పుకున్న రెమెడీస్ అన్నీ పక్కకు పెడితే ఆల్కహాలిక్స్తో ఫస్ట్ వాళ్ళ తిండి మీద ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఫిజికల్గా ఫిట్ కావడానికి ట్రై చేయాలి. అండ్ ఫుడ్ కూడా హెల్దీ ఇంకా న్యూట్రిషియస్ ఫుడ్ అందించాలి. ఈ సీరియల్స్ కానీ నట్స్, సీడ్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇలా ఫుడ్ విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆల్కహాల్ పైన క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ తాగాలి అని అనిపించే టైంకి ఫ్రూట్ జ్యూస్ కానీ, వెజిటేబుల్ జ్యూస్ కానీ, లేదా చాక్లెట్స్, స్నాక్స్ తినడం వల్ల మైండ్ కొంచెం డీవియేట్ అయ్యి ఆల్కహాల్ పైన క్రేవింగ్స్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ రెమెడీ వచ్చేసి ఒక ½ గ్లాస్ రా సెలరీ జ్యూస్, ఇంకా ½ గ్లాస్ వాటర్ మిక్స్ చేసుకొని ప్రతిరోజు ఒకసారి తాగాలి. ఇలా 1 month కంటిన్యూస్గా చేయాలి. ఇలా ఆల్కహాలిజంని ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ రెమెడీ వచ్చేసి క్యారెట్ జ్యూస్. సో ఈ క్యారెట్ జ్యూస్ అనేది ఆల్కహాల్ తాగాలనిపించినప్పుడు తాగాలి. ఈ క్యారెట్ జ్యూస్ ఆల్కహాల్ క్రేవింగ్స్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్ లేదా ఆరెంజ్ జ్యూస్. ఇవి కూడా ఆల్కహాల్ని తాగాలనే ఆరాటాన్ని తగ్గిస్తుంది. సో ఈ 2 జ్యూసెస్ రోజుకి ఒకసారి తాగాలి. సో ఇవన్నమాట ఆల్కహాలిజంకి సంబంధించిన కొన్ని రెమెడీస్ చెప్పాను, న్యాచురల్వి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.